పల్లవి వచ్చి ఇదిగో బామ్మ తీసుకొని అనగానే ఏంటి నా కిల్లి నేనే వేసుకోవాలా, తామలపాకి నేనే సున్నం రాసుకొని ఒక్కేసుకొని తినాలా ఏంటి అని చెప్పి ప్రసన్నాంబ అన్న మాటలకి లేదులే బామ్మ నేనే చేస్తానని చెప్పి పల్లవి వేస్తుంది. ఇంకా తీసుకొని తింటూ ఉంటుంది. ఒకసారిగా వైష్ణవ్ అక్షతని చూసి ఇంకా ఐబ్రోస్ ఎగరేస్తూ చూసావా నేను అలా చేయించుకొని చెప్పి బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ఒకసారి గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ ఎవరికి అర్థం కాదు, కంగారు పడుతూ ఉంటుంది. అమ్మో మంట మంట అని చెప్పి ప్రసన్నమ్మ గట్టిగా అరుస్తూ నోట్లోని కిలిని కింద ఊసేస్తూ ఉంటుంది. కానీ ఎవరికి అర్థం కాదు, కంగారు పడుతూ ఉంటుంది. ఏమైంది అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. ప్రసన్నమ్మ అరుస్తూ ఉంటుంది. మంట 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 నోరంతా మండిపోతుంది అని చెప్పి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. సొన్నం ఎక్కువ వేసిందేమో అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను సొన్నం ఎక్కువ బాగానే వేసానని చెప్పి బలవంగానే సొన్నమే వేసావా ఏంటి అని చెప్పి లేదా ఏంటి అని చెప్పి గుండమనగానే నాకు యాసిడ్ తిన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ప్రశ్నమ్మ భయంతో గట్టిగా కేకలు పడుతూ ఉంటుంది. యాసిడ్ నేను కలుపుతాను అక్కడ సొన్నం తీసుకొచ్చా అని చెప్పి పల్లవనగానే ఏది చూపించని గుండం అడుగుతుంది. ఒకసారి చూసి షాక్ అవుతుంది. ఇది సొన్నం కాదు చివరి మందు చెప్పి తీసుకొచ్చని చెప్పి గుండె మాటలుగా ఒకసారి షాక్ అయిపోతూ ఉంటారు. భయంతో ఇక్కడ కేకలు పెడుతూ ఉంటుంది. నన్ను చంపేయడానికి చేస్తున్నారు అని చెప్పి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళరా మేనలుడా అని చెప్పి అదే శ్రీనివాస్ని ప్రసన్నమ్మ అడుగుతూ ఉంటుంది. గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఆగు అని చెప్పేసి అక్షత వైష్ణవ్ ఒకవైపు పరిగెడుతూ ఉంటారు. అక్షతకి పందరు తీసుకొచ్చి నోట్లో పెడుతూ ఉంటుంది. ఇక తింటూ ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉందా అని చెప్పి అక్షత అడగనే లేదు లేదు నేను చచ్చిపోయేటట్లు ఉన్నాను, ఇగో ఎంబట్లు పిలుస్తున్నారు అని చెప్పి ప్రసన్నమ్మ అరుస్తూ ఉంటుంది. ఇంకా అందరూ భయపడుతూ ఉంటారు. తొందరగా అంబులెన్స్ పిలవండి నేను హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ప్రసన్నమ్మ అంటూ ఉంటుంది. ఇంకా వైష్ణవ్ వచ్చి జ్యూస్ తాగిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాగానే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదు నాకు ఇంకా మండిపోతుంది నోరు అని చెప్పి ప్రసన్నమ్మ అనగానే సరే చెప్పి గుండెం వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇంకా అంబులెన్స్ కాల్ చేస్తూ ఉంటుంది. సొన్నం ఏమంటే చివరి మంది వేస్తావా నీ అమ్మ కడుపు మాడని చెప్పి ప్రసన్నమ్మ పొల మీద అరుస్తూ ఉంటుంది. ఇంకా అందరూ ఏం మాట్లాడి చూస్తూ ఉంటారు. సున్నానికి చివరి మంది నీకు తేడా తెలియదా ఏంటి అని చెప్పి ఆమె చూసుకొని వైష్ణవ్ సీరియస్ అవుతుంది. వైష్ణవ్ తన కలిసి తెలుస్తుంది తిరిగి చేసింది తను కావాలని చేసిందా ఏంటని చెప్పి గుండం అంటూ ఉంటుంది. ఏం కావాలని చేసిందో ఎవడ తెలుసు అంట కొంచెం పైకి పోయేదానిగా అని చెప్పి ప్రశ్న అరుస్తూ ఉంటుంది. అక్కడ గుండం తీసుకొస్తాను నువ్వే వద్దు అని చెప్పి శ్రీనివాస్ అనగానే నా గోయి నేనే తోకుండా చెప్పి నాకేం తెలుసు అని ప్రశ్న మా మాటలకి సరే బామ్మ రెస్ట్ తీసుకురండి అని అక్షతంగానే నువ్వు రావే అని చెప్పి ఇంకా వైష్ణవి భోజనం మీద అలాగే అక్షత భోజనం మీద చేయి వేసి ఇంకా తన రూమ్కి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా జాతర వెళ్ళని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటారు. అమ్మయ్య అని చెప్పి గుండం ఇంకా రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా ప్రసన్నమ్మ ఇంకా భుజం మీద చేయడం వల్ల వైష్ణవ ఇంకా మొదలైపోతుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ అబ్బా అని చెప్పి నడుము పెట్టుకుంటూ ఉంటారు. చాలా బాగుంది నానమ్మ చాలా బాగుంది ఆ పల్లవిని అర్పించేస్తా అది చేసేస్తా అని చెప్పి అన్నావు నువ్వేంటి ఇలాగ అయ్యావు అని చెప్పి వైష్ణవంగానే నాకైతే చేస్తుందని చెప్పేసి అనగానే ఇదంతా గుండమ్మ ట్రైనింగ్ అని చెప్పి అక్షత అంటుంటుంది. ఇదిగో నేను కానీ పొలాలు పెట్టాను అనుకో గుండం కాపురం నాశనం అయిపోవాల్సిందే అని చెప్పి ప్రశ్న అరుస్తూ సీరియస్ అవుతుంటుంది. ఇదిగో దాని పని చెప్తా అని చెప్పి సీరియస్ అవుతుంది. పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశాను అనుకో చూడు ఏం చేస్తాను మొత్తం కాపురం కూలిపోతుంది గోపురం కూలిపోతుంది అని ప్రశ్నమ్మగానే ఇదిగో డైలాగ్ కాదు చేసి చూపించు అని చెప్పి అక్షత చాలా సీరియస్ అవుతున్నాడు. ఇంకా నెట్టేసి పక్కెళ్ళి చాలా ఆవేశంగా వెళ్తూ ఉంటుంది. అదేంటి అంత చేపుగా మాట్లాడుతుంది నీ కూతురు అని ప్రశ్నమ్మగానే దాని మాటలేం పట్టుకోకలేదు నానమ్మ నువ్వు చేయనుకొని చెయ్యి నేను సపోర్ట్గా ఉంటానుగా అని చెప్పి సరేనని చెప్పి వైష్ణవి అనికి వెళ్తూ ఉంటుంది. ప్రశ్నమ్మగా చాలా కోపం వస్తూ ఉంటుంది. అంటే ఏంటి నా మనరాలు నీ ఎగ్జామ్ రాసి నీ సాయం చేసిందనమాట అని చరణాలు బామనగానే ఏంటి పద్దాక మనరాలు అంటావు ఏ పలానా పిలవచ్చు ఏదో నీ సొంత మనలు పిలుస్తున్నట్టు పిలుస్తావేంటి చరణంగానే ఏమోరా అమ్మ ఇంటికి వచ్చినప్పుడు అసలు నాకు అలా పిలవాలనిపిస్తుంది సొంతం అవ్వాలంటే మన కుటుంబంలో పుట్టాలా ఏంటి మన కుటుంబంలో సరిపోదా అని చరణాలు బామ్ అనగానే హీ తను ఎలాగొస్తుంది చరణంగానే ఏముంది నీకు తను పెళ్లి చేసి సరిపోతుందని చెప్పి చరణ్ వాళ్ళ బామ్ అన్న మాటలకి చరణ్ షాక్ అయిపోతుంటాడు. బామ్మ మూటలు మోస గాడి చూపించి దాని మెల్ల తాగడం కడతా నాకు పల్లవికి మాటర్స్ కన్నా నేను ఒప్పుకోను అని చెప్పి చరణంగానే ఏంటి ఎవరు హాస్పిటల్ జరుగుతుంది కానీ ఎందుకు డాక్టర్ని కలిసి అన్నా కదా ఏమన్నారు చేతి పొజిషన్ ఏంటి అని చరణాలు బామ్ అనగానే చేతులు రావాలి కానీ ఇంకా రాలేదు అని చరణాలు కానీ ఏంటి చేతులు రావా ఏంటి అని చెప్పి చరణాలు బామ్ అనగానే ఇది కూడా ట్రీట్మెంట్ చేశాను నరాలు బీసిపోయాంట ఏదో షాక్ వస్తే కానీ మళ్ళీ చేతులు సరిగ్గా సెట్ అవ్వంట చరణంగానే షాక్ తగల ఎలాగా అని చెప్పి చరణాలు బామ్ అన్నమాట అప్పుడు సడన్గా కరెంట్ పోతూ ఉంటుంది. ఇదేంటి ఈ టైంలో కరెంట్ పోయింది ఏంటి అరే ఫ్యూజ్ పోయిందని చూసిరా అని చరణ్ నాన్న అనగానే అదేంటి నా చేతిలో బాగాలేదు నేను ఫీజులో చూస్తాను అని చెప్పి చరణంగానే సరిసరిలే ఆగు నేను క్యాండిల్ వెలిగి చూస్తాను అని చెప్పి చరణ్ బామ్మ అంటే పక్క వెళ్తుంటుంది. అప్పుడే ఇంకా చరణ్ భయపడుతూ చూస్తూ ఉంటారు. ఇదేంటి గడ్డి శబ్దం వస్తుంది ఏంటి బామ్ పట్టీలు వేసుకోదుగా అని చెప్పి ఇంకా చరణ్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కరెక్ట్గా నవ్వు శబ్దం వస్తుంది. ఇదేంటి ఎవరు నవ్వుతున్నారు అని చెప్పి చరణ్ భయపడిపోతూ ఉంటాడు. ఇంకా చూసి ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను దెయ్యాన్ని అని చెప్పాను కానీ దెయ్యమా అని చెప్పేసి ఇంకా చరణ్ భయపడుతూ నానమ్మ దెయ్యం చిన్నప్పుడు భయం నువ్వు ఇలా వెళ్ళిపో అని చెప్పేసి చరణంగానే
ఏ పో అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు పిలవమంటే వచ్చాను ఏంటి, నువ్వు పొమ్మంటాకి అని చెప్పి అనగానే, నా దెయ్యం అంటే చాలా భయం, నువ్వు ఎందుకు వచ్చావు చరణ్ అనగానే, నీ అంతు తేల్తాకు వచ్చా, ఇదిగో నిన్ను కరకర నవలేస్తా, ఇగో టైం చూసి నాతో పాటు తీసుకెళ్తా అని చెప్పి అనగానే, ఏంటి నాతో పాటు తీసుకెళ్తావా, నేను చిన్నపిల్లను ఏంటి, మర్యాద వెళ్ళిపో, నేను చంపేస్తా, వెళ్తావా లేదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. మెల్లింగా నీడ కనపడుతుంటుంది. ఏంటి వస్తున్నావు అని చెప్పేసి ఇంకా అరుస్తూ ఉంటాడు. ఏంట్రా ఏమైందిరా అని చెప్పి చరణ్ నాన్నమ్మ అనగానే, దెయ్యం ఉంది, అది అక్కడ చూడు చరణ్ చూపిస్తూ ఉంటాడు. ఇంక చరణ్ నాన్నమ్మ కూడా చూస్తూ ఉంటుంది. నా గురించి తెలియదు, మర్యాదకి వెళ్ళిపో అని చెప్పేసి నీడలా కనపడుతుంది, అరుస్తూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. ఇంక చిన్న బామ్మ కూడా భయం వేస్తూ ఉంటుంది. ఏంట్రా అని చెప్పి చూస్తూ ఉంటుంది, కానీ ఎవరు కనపట్లేదని చెప్పి అనుకుంటుంది. అప్పుడే పవర్ వస్తూ ఉంటుంది. ఇంకా చూస్తూ ఉంటారు. ఒకసారి చూసి షాక్ అయిపోతున్నారు. ఎదురుగా పల్లవిని చూసి చరణ్ షాక్లో ఉంటాడు. ఏంటమ్మా ఎప్పుడు వచ్చావు అని చరణ్ బామ్మ అడుగుతుంది. అదే మీ మనోడు దెయ్యం చెప్పి అవసరం కదా, అప్పుడు వచ్చా అని చెప్పి పల్లవి నవ్వుతుంటుంది. అంటే గదిలోకి వచ్చింది అని చరణంగానే నేనే అని చెప్పి పల్లవి మాటలకి ఫీజు తీసి కరెంట్ ఆపింది కూడా నేనే అని చెప్పి పల్లవి, అమ్మో అంటే కావని చెప్పి భయపడటానికి చేసావా ఏంటి, చూసా బామ్మ పల్లవి మంచిది, నా మనం అంటా కదా ఇలా కోతి పనులు చేస్తుంది నిన్ను అని చెప్పి చరణ్ కొట్టబోతూ ఉంటాడు. ఆగు అని చెప్పి పల్లవి ఆపుతూ, నేను నిన్నేమీ భయపడ్డా కాదు, నిన్ను బాగు చేయడానికి అని పల్లవంగానే, బాగు చేయడాక అని చరణ్ అనగానే, ఏంటిదంతా అని చెప్పి బాగుపడుతుంది. అదే ఇందాక డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంక చెయ్యి బాగుంటే షాక్ తగలని చెప్పి అన్నారు కదా, అందుకే కావని చెప్పి ఇలా చేశాను, ఇలా భయపడితే తన చేతులు ఫ్రీ అని చెప్పి చేశాను, తన చేతులు ఫ్రీ అయిపోయి చూడండి అని చెప్పి పలు మాటలకి చాలా షాక్ అయ్యి, నానమ్మ నా చేతులు వచ్చి అని చెప్పి గంతులేస్తూ ఉంటాడు. ఇంకా అంతా నా మనవ చలవేగా అని చెప్పి మా అమ్మే, నువ్వు దేవత తల్లి అని చరణ్ బామ్మ పొగుడుతుంటుంది. చరణ్ కోపం వస్తుంటుంది. నువ్వు నా మనవడి కోసం పుట్టావు, ఇదిగో వాడు తినలేకపోతే నువ్వు దగ్గరుండి తినిపించావు, వాడు పరీక్ష లేకపోతే నువ్వే దగ్గరుండి వాడి బదులుగా నువ్వే పరీక్ష రాసావు కదా, ఇప్పుడు కూడా డాక్టర్ నయం అని చెప్పి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి నువ్వే నయం చేసావు కదా, అసలు నీ ఏమిచ్చి నీ రుణం తీర్చాలమ్మా అని చరణాలు బామ్మ అనగానే, ఏముంది నాకు అసలు నచ్చింది ఉండేనుకో బ్యాలెన్స్ అయిపోతుంది అంతే అని పలవగానే, ఎప్పుడు తిడుకోవాలని చెప్పి చరణ్ చిరపడుతూ ఉంటాడు. నీకు ఇష్టమైంది అది చెప్పు అని చెప్పి చరణ్ బామ్మ అనగానే, మీరు కాదు బామ్మగారు, చరణ్ చేతితో వండిపడి తినాలనిపించి ఆశగా ఉందని పలవగానే నేనని చెప్పి చరణ్ షాక్ అవుతూ ఉంటాడు. నీకోసం ఎగ్జామ్ రాసానుగా ఇప్పుడు చేతులు బాగున్నాయిగా, నాకోసం వంట చేయని పల్లవి అడుగుతూ ఉంటుంది. నాకేం వచ్చు అని చరణ్ అనగానే, అదేంటి ఇంత ప్రేమగా అడిగితే ఏదో ఒకటి చెయ్యి వెళ్ళు అని చెప్పి చరణ్ బామ్మ ఫోర్స్ చేస్తుంటుంది. చరణ్ షాక్ అవుతుంటాడు. ఏంటి నేను వంట చేయని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. సింపుల్గా ఫాస్ట్గా ఏదో చిన్నగా చేసే ఇగో వెళ్ళు అని చెప్పి పల్లవి అనగానే, అరే నువ్వు ఏదో చేసి పెట్టు తొందరగా వెళ్ళు అని చెప్పి చరణ్ బామ్మ అంటుంది. ఇంకా చరణ్ చిరాపడితే కొండగట్లు వెళ్తూ ఉంటాడు. రామ్మ మనం అక్కడ కూర్చున్నారు రా అని చెప్పి పల్లవిని పట్టుకొని ఇంకా బామ్మ చెప్పగానే సరే చెప్పి ఇద్దరు కూర్చుంటారు. ఇంకా గుండమ్మ చాలా టెన్షన్ పడుతూ ఇంకా బయట చూస్తూ ఉంటుంది. ప్రశ్నమ్మ గుండమ్మ గమనిస్తూ ఉంటుంది. పెద్దమ్మ ఎవరి కోసం చూస్తున్నావు అని గీత అనగానే, అంటే పల్లవి చాలాసేపు వెళ్ళింది ఇంకా బయటికి, కానీ ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసి చూస్తున్నాను ఎక్కడుందో అని చెప్పి ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి గుండమ్మ అనగానే, నువ్వు టెన్షన్ పడక ఏమైనా అర్థం ఉందా అని చెప్పి ప్రశ్న మాటలకి, అదేంటి పల్లవి బయటికి వెళ్ళింది ఇంకా రాలేదు, ఫోన్ కూడా చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, మరి టెన్షన్ పడక ఇంకేం చేస్తారంటే శ్రీనివాస్ అనగానే, అదేంటి అసలు పల్లవి ఎవరు అసలు ఈ గుండమ్మ కూతురా లేదా మీ ఇంటి మనవరాలా కాదు కదా, కేవలం కామాక్షికి బాలేదు కాబట్టి కేర్ టేకర్ తీసుకొచ్చారు, ఆ మాత్రానికి మీరేంటి అలా చూస్తారు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు రాలేదని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే టెన్షన్ పడాలి, ఎవరితో దారిపోయి దానం రాకపోతే నీకెందుకు టెన్షన్ అని చెప్పి ప్రశ్న అనగానే, ఇదిగో బామ్మ నువ్వు అనుకున్నట్టు పల్లవిని మేము బయట అమ్మలకి ఎప్పుడు చూడలేదు, ఇంటి పిల్ల చూసుకున్నాం అని చెప్పి ఆది సీరియస్ అవుతూ ఉంటారు. గీతని అక్షితని అలా చూసుకున్నాం, మేము తను అలాగే చూస్తున్నాం అని చెప్పేసి ఆదిత్య అన్న మాటలకి అక్షతకి చాలా కోపం వస్తుంది. చూడొచ్చురా బయట పిల్ల మన పిల్ల అని అనుకోవచ్చు, కానీ ఇంత అరటపడ్డ నాకు అసలు అర్థం కావట్లేదు, ఇంత విడ్డోరం ఏంటో అని ప్రశ్న సీరియస్ అవుతుంది. ఇంట్లో అంతేలే, నా కూతురు ఇంటికి రాకపోయినా ఆ గీత ఇంటికి రాకపోయినా ఆవిడకి ఏం టెన్షన్ ఉండదు, పల్లవికి కనపడిపోతే మాత్రం కాళ్ళు చేతులు ఆడవు అని చెప్పి వైష్ణవి కోపం మాట్లాడుతూ ఉంటుంది. అవునే గుండమ్మ నీకు చిన్నప్పుడు ఎవరు ఎత్తుకెళ్ళిపోయాడు కదా, ఏమైనా ఆరా తెలిసిందా అని చెప్పి ప్రశ్న మాటలకి వైష్ణవి షాక్ అవుతుంది. ప్రయత్నం చేస్తున్నాము కానీ ఈ ఆజు తెలియలేదు అని చెప్పి గుండమ్మ 20 ఏళ్ళు అయింది, ఇంకేం తెలుస్తుంది, ఉండుండి దొరికిండేది వచ్చి ఉండేది కదా, ఇంకా రాలేదంటే ఏంటి అని చెప్పి ప్రశ్న మాటలకి గుండం కోపం వచ్చి నాన్న అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అసలు ప్రశ్న సైలెంట్ అయిపోతుంది. ఇంకా అలాగే చూస్తుంటుంది. నేనేమన్నా అని చెప్పి అంటాను అని చెప్పి ప్రశ్న అనగానే, నా కూతురు క్షేమంగా ఉంది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తుంది అని చెప్పి నాకు నమ్మకం ఉంది అనుకున్నామని, వస్తే మంచిది, నేను దిష్టి తీసి మరీ రాబర్ట్ పిలుస్తాను, అయినా ఆ పిల్ల చిన్నప్పుడు ఎప్పుడు తప్పింది, ఇప్పుడు దాకా మీరు పట్టుకోలేకపోయారు అంటే మీరు కూతురు తెచ్చిన ఆలోచన ఉన్నట్టే నాకు అనిపించట్లేదే అని చెప్పి ప్రశ్న మాటలకి, ఏం మాట్లాడుతున్నావు, మా కూతురు ఎక్కడుందో ప్రతి క్షణం ఎంత ప్రయత్నం చేస్తా నీకేం తెలుసు, ఆది అనగానే ఎన్ని ప్రయత్నం చేస్తే ఏంటి ఉపయోగం లేనప్పుడు, అయిన అల్లుడు
వాళ్ళంటే పిల్లలు, వాళ్ళకి తెలీదు, నీకు తెలీదా ఏంటి? మన వాళ్ళ పిల్లలు తప్పపోతే అన్న వేసి పిలిచేవాళ్ళని తీసుకొచ్చారనుకో వెంటనే దొరుకుతారుగా అని చెప్పి ప్రశ్న సలహా ఇస్తుంది. అది కూడా తెలియదా ఏంటి నువ్వేం చెప్పాలని చెప్పి శ్రీనివాస్ మాటలకి వైష్ణవ్ కంగారు పడుతూ ఉంటారు. ఇదేంటి ప్రశ్న నెంబర్ లేనిపోని అని ఆలోచిస్తుందని చెప్పి పైగా చూస్తూ ఉంటారు. ఈ ముసలి దాన్ని లేనిపోని అడగలేస్తుంది అని అక్షత కంగారు పడుతుంటుంది. నానమ్మ ఏమన్నా అనుకున్నామంగానే ఏమన్నా నీ కూతురు తెలుసుకోవడం ఎక్కడుందో అంజనం వేసి తెలుస్తుందని చెప్పి అంటున్నాను చెప్పి ప్రశ్న మాటలకి ఎంత మంచి సలహా ఇచ్చావు నానమ్మ అని గుండం పొగుడుతుంటుంది. ఇంకా ఒక్కసారి ప్రశ్న ఎంత చూస్తుంది. వైష్ణవి అక్షత చాలా కోపం చూస్తూ ఉంటారు. కానీ ప్రశ్నకి అర్థం ఇదేంటి ఇలా చూస్తుందని చెప్పి అనుకుంటూ చూస్తూ సరే ఇదిగో నేను మంచి సలహా ఇస్తానే, ప్రపంచం ఎప్పుడు తప్పుగా చూస్తుంది. ప్రశ్న అనగానే ఏమండి నాన్న చెప్పింది కరెక్టే కదా, అంచనా వేయిద్దామని చెప్పి గుండం మాటలకి సరే అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. మన అమ్మ ఎక్కడ ఉందో తెలుస్తుంది, ఎవరికి తెలిసిపోతుందని చెప్పి ప్రశ్న అంటుంది. ఇక వైష్ణవి కంగారు పడుతుంటుంది. మావయ్య అంజనా వేసేవాళ్ళు ఎవరో చెప్పండి మావయ్య అని గుండమ్మ అడగగానే అమ్మ శ్రీశైలంలో నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేనే పిలిపిస్తాను చెప్పి శ్రీనివాస్ అంటే ఇంకా ఫోన్ తీసుకొని ఇంకా కాల్ చేస్తుంటారు. గురుగా నేను శ్రీనివాస్ అని చెప్పి పరిచయం చేసుకుంటూ ఇంకా గుర్తు చేస్తూ ఉంటారు. అలాగే అంజన గురించి చెప్తూ ఉంటారు. ఇంకా వైష్ణవి అక్షత టెన్షన్తో కంగారు పడిపోతూ ఉంటారు. వీళ్ళేంటి ఇంత సీరియస్గా చూస్తుందని చెప్పి ప్రశ్నమ్మ భయపడుతూ వైష్ణవి అక్షతని చూస్తూ ఉంటారు. అక్షత వైష్ణవికి ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది. ప్రశ్నమ్మ చాలా కోపం చూస్తూ ఉంటారు. పడుతుంది ఇక అంజన వేధిస్తే తెలిసిపోతుంది అని చెప్పి చాలా ఉంటుంది.